అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్, శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు. నమస్కారం. నా పేరు కేకే రామచంద్రమూర్తి. వయసు 66 సంవత్సరాలు. నివాసం హైదరాబాద్. చదువు ఎంఏ తెలుగు, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. మొట్టమొదటిగా రేడియో నాటకంతో నా రచనా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత స్టేజ్ నాటకాలు రాశాను. ఆ తర్వాత టీవీ నాటకాలు, తదనంతర కాలంలో టెలిఫిలిమ్స్, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి దాదాపు 200-300 లఘు చిత్రాలని రాసి ఇవ్వటం జరిగింది. 1984లో వచన కవిత్వంలో శ్రీశ్రీ అవార్డు పొందాను. 1987లో జాతీయ స్థాయి నాటకంలో, రేడియో నాటకంలో అవార్డు తీసుకున్నాను ఢిల్లీలో. ఆ తర్వాత గంటల బండి అనే ఒక లఘు చిత్రాన్ని రచించాను. దాన్ని చిత్రీకరించారు సింగిల్ ఎపిసోడ్గా. దానికి నంది అవార్డు వచ్చింది. తదుపరి కాలంలో ఆ కథనే సినిమాగా తీశారు. దానికి ఇంటర్నేషనల్లో జ్యూరీ అవార్డు కూడా లభించింది. తెలుగు ఎంఏ చదివిన కారణంగా భాష, ప్రపంచాన్ని అన్ని కోణాల్లో చూసిన కారణంగా భావాలు, ఈ రెండు కలగలిపి సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇందుకు ప్రధానంగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లు బహుధా, శతధ, సహస్రధ నాకు ఉపకరించాయి, నన్ను ఆదరించాయి. జీవితాంతం వాటికి రుణపడి ఉంటాను. రచనా ప్రస్థానం నేటికి కొనసాగిస్తూనే ఉన్నాను. సీరియల్స్ రాశాను. కుటుంబరావు కుటుంబం అనే సీరియల్కి నంది అవార్డు కూడా వచ్చింది. దూరదర్శన్లో ప్రదర్శితమైంది 13 భాగాలుగా. ఆ తర్వాత తెలుగింటి అమ్మాయి గేమ్ షో, దానికి దృశ్యానుభాషణ రాయటం జరిగింది, అంటే యాంకరింగ్ స్క్రిప్ట్. ఆ తర్వాత మువ్వల సవ్వడి అనే శాస్త్రీయ నృత్య కార్యక్రమానికి కూడా కొన్ని ఎపిసోడ్ల వరకు దృశ్యానుభాషణ రచన చేసే అవకాశం దొరికింది. ఇది కాకుండా స్టేజ్ నాటకాలు రాయటం జరిగింది కొన్ని. వాటికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచయిత అట్లాంటివి కూడా లభించాయి. ఆంధ్రప్రభ వారపత్రికలో కొన్ని వారాల పాటు ప్రచురితమైన నా రచన శషభిషలు. అంటే ఇది మన చుట్టూ ఉన్న మనుషులలో వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చేసిన రచన. సరదాగా అందరూ నవ్వుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే కొంచెం వ్యంగ్యం కూడా దీనికి జోడించడం జరిగింది. వాటిలో జుగల్బందీ అనే దాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. రష్యా వారి సౌజన్యంతో మనం కందిపచ్చడి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అది ఇండో రష్యన్ కందిపచ్చడి అయినట్టే. పెళ్ళాంగారి కోఆపరేషన్తో భర్త మార్తాండు సీజనల్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయటాన్ని జుగల్బందీ అనేవాడు సుబ్రహ్మణ్యమో పురుషోత్తమో కానీ. అయితే మన హస్బెండ్, మన జాయింట్ వెంచరానికి డేంజర్ ఉంది కాబట్టి ఓన్లీ మన కథానాయకుడు అందాం. వీరు 3 చేపల కథలోని దీర్ఘదర్శి టైపులేండి. మన వాడికి పెళ్లికి ముందు నుండే ఈ దిక్కుమాలని హ్యాబిట్ ఉందని స్నేహితులంతా ముందు జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఏ సెలవులు ఏ నెలల్లో వస్తాయో దానికి తగ్గట్లు ఏ ఊళ్ళలో ఏవేవి సమృద్ధిగా దొరుకుతాయో ఈయన గారికి దంచిన పిండి. అంచేత ఆయా సెలవుల్లో స్పాట్ చూసుకొని పారిపోతుంటాడు. అందరికీ అయినట్టే మనవాడికి పెళ్ళయింది. మొదటి రాత్రి నుండే పెళ్ళానికి ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. 2 వైపులా చుట్టాల లిస్టు ప్రిపేర్ చేసుకున్నాడు.
పెళ్ళానికి కొన్ని స్టాకు డైలాగులు కంటతా పట్టించాడు. ఇతగాడి తరఫున చుట్టం ఎవరైనా సరే బిలో 40 అన్నయ్య గారు, 50s బాబాయ్ గారు వరుసలతో షూట్ ఎట్ సైట్ పద్ధతి ఇంప్లిమెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ నెలలో గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే ఇలా గొలుసుగట్టుగా సెలవులు రావడంతో గురువారం రాత్రి దంపతులిద్దరూ గుంటూరులోని శ్రీవారి చుట్టం నందివర్ధనం బాబాయ్ గారింట్లో దిగబడ్డారు. సదరు బాబాయ్ కలెక్టర్ ఆఫీసులో సెక్షన్ హెడ్, 2 ఆడపిల్లల తర్వాత ఒక మగ నలుసు. హెడ్ గారి అసలు పేరు భీమశంకరం. మరి మధ్యలో ఈ నందివర్ధనం భాగవతం ఏమిటండి? మీకు డౌట్ వచ్చి తీరాలి. ఆ కథాక్రమం ఏది అనా, నందివర్ధనం పూలు కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటే చూపు మహా పవర్ఫుల్గా ఉంటుందని జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు తెగ చదివి తెలుసుకున్నాడు. అంతే. అదే రోజు రాత్రి పక్కింటి పెరట్లోకి అమాంతం జంప్ చేశాడు. ఆ దూకటం సెప్టింగ్ ట్యాంక్ కోసం తీసిన గోతిలో పడటం, క్యాజువల్గా అరవటం, దాంతో బెదిరిన పెంపుడు కుక్క మీద పడి కరవటం ఏకకాలంలో జరిగిపోయాయి. అదిగో అప్పటి నుంచి 50 మంది మన భీమశంకరం గారిని నందివర్ధనం అంకుల్ అని పిల్లలు, నందివర్ధనం మాస్టారు అని కాలనీ వాళ్ళు, ఇలా ఎవరు ఏ వరుసతో పిలిచినా ముందర నందివర్ధనం తగిలించకపోతే ఎవరికీ తోచేది కాదు. అలా ఆ పేరు సెటిల్ అయి కూర్చుంది. వేళగాని వేళలో ఇంటి ముందు రిక్షా దిగిన మన కథా నాయకుల్ని చూడగానే నందివర్ధనం గారి గుండెల్లో ఒక రెజిమెంట్ సైన్యం కవాతు చేసినట్లయింది. తట్టుకోలేక ఒసే కామాక్షి, ఓ చెంబు నీళ్లు పట్టరా అంటూ కీచుగా అరిచాడు. శ్రీవారు రిక్షావాడికి డబ్బులు ఇస్తుంటే శ్రీమతి స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి, నందివర్ధనం బాబాయ్ గారు అంటూ ఆ పెద్ద ఆయన చేతులు పుచ్చుకొని ఒక రౌండ్ తిప్పేసింది. నీళ్ళెవరికి అంటూ వచ్చింది కామాక్షమ్మ. ఆ సీన్ చూసి కొయ్యబారిపోయింది. ఆమె తేరుకునే లోపే మన నాయకుడు అటాక్ చేశాడు. అత్తయ్యోయ్, ఎన్నాళ్ళకు చూశానే నిన్ను, వారం రోజుల నుంచి కంటిన్యూస్గా కలలోకి వస్తున్నావు, అంతటితో ఆగితేనా పిచ్చిగుండు, ఈ అత్తయ్యను మర్చిపోయావేమిట్రా అంటూ ఎక్కువ సౌండ్లో ప్యాథటిక్ డైలాగ్ ఒకటి. ఇక ఉండపట్టలేక వచ్చేసాను అత్తయ్య అంటూ ఆ పెద్దవాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసిపోయారు. పాపం పిల్లలంతా సంబరంగా బావొచ్చాడు అంటూ బృందగానాలు. దీంతో బెంబేలెత్తిన వర్ధనం బాబాయి రింగ్ మాస్టర్ అయిపోయి రెచ్చిపోయి దిక్కుమాలిన వంకలను పెట్టి తలా 4 అంటించాడు. ఆ పాటికే మన కథా నాయకులు కాఫీ టిఫిన్లు ముగించేసుకొని మధ్యాహ్నం భోజనాల సీన్కి లేపండి, కథా ప్రయాణం ఒళ్ళంతా హోనం అయిపోయిందంటూ బెడ్రూమ్ని కబ్జా చేసేసుకున్నారు. కాస్త తేరుకున్న నందివర్ధనం కామాక్షమ్మ గారు సావిట్లోకి పిలిచి, ఒసే కావుడు, ఇక ఈ 3 రోజులు మనకి ఈ తద్దినం తప్పదు. ఆ షావుకారిని అడిగి వెచ్చాలు తగలేస్తాను, వండి వాళ్ళ మొహాన వార్చు. మొన్న మాటల సందర్భం సిద్ధాంతి గారు చెప్పారు. ఏమనిటా అంటూ 50 మాత్రలు రాగం తీసింది. అదేనే, ఈ వారంలో బంధుగండం ఉందని, వీలైనంత దూరం ఎస్కేప్ అవ్వమని, అలా కాని పక్షంలో అదనంగా ఈ నెల 500 దాకా బంధు సుంకం వదులుతుందని చెప్పాడు. అనుకున్నంత అయింది, ఇంకా చేసేముంది, ఈసారికి మనకి ఈ జుగల్బందీ తప్పదు అంతే. ఇలా సరదాగా రాసిన వ్యాసాలు రావికొండరావు గారు చదవటం జరిగింది. ముందు మాట రాశారు. అలాగే తనికెళ్ళ భరణి గారు కూడా చదివారు, ముందు మాట రాశారు. వారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 66 దాటి 67వ పడిలోకి వస్తున్నాను. మే 5కి ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో నా సాహితీ ప్రస్థానాన్ని, రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో కొనసాగిస్తూనే ఉంటాను. నమస్కారం.